4వ మాట, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం మనం చూస్తూ వచ్చినట్టయితే 4వ విషయాన్ని చూద్దాం రండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం చదవండి. 10 నిమిషాలు ఉండు, అయిపోయి తెలిపాలి. చదవండి. క్రీస్తు యేసునందు మీకు అనుగ్రహింపబడిన దేవుని కృపను చూచి మీ విషయమైన ఆ దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞత చెల్లించుచున్నాను. క్రీస్తుని గురించిన సాక్ష్యం మీలో స్థిరపడినందున ఏం జరుగుతుందండి? క్రీస్తుని గురించిన సాక్ష్యం ఇక్కడ క్రీస్తు యేసులోనే, అంటే క్రీస్తు యేసులో మనల్లో దేవుని సాక్ష్యం స్థిరపడినాను. ఇప్పుడు సాక్ష్యం చెప్పమంటే భయం వేస్తుంది, ఏం చెబుతున్నారు అర్థం కాదు, చివరికి ప్రార్థిస్తున్నాను అన్నారు. సాక్ష్యం అంటే వేరు, అసలు మన జీవితమే సాక్ష్యం. ఒక మాట చెప్పాలంటే ఇప్పుడు ఒక అన్యుడు ఉంటాడు, అంటే తప్పుగా లెక్క తెలియదు కాబట్టి అట్లా చెప్పారు. ఒక అన్యుడు ఉంటాడు, మనం ఏం చెబుతాం? సాక్ష్యం. వాక్యం చెప్పడం కుదరదు, అక్కడ లేదు అవకాశం. ఏం చెబుతాం? అయ్యా నేను ఇలా పాపకింటూ వచ్చాను, దేవుడు నా జీవితాన్ని మార్చాడు, ప్రభు నన్ను దేవుని రాజ్యాన్ని తీసుకోవడం కొరకే మొదట నా పాపాలు క్షమించిన దేవుని బిడ్డగా చేశాడు, ఇప్పుడు నా జీవితం మారిందని చెబుతాం. అది సాక్ష్యం కదా? అది సాక్ష్యం కదా? మరి సాక్ష్యం అంటే అదే. ఇలాంటి అనారోగ్యాలు ఉంటే దేవుడు స్వస్థపరిచాడు, ఇదే సాక్ష్యం. ఇలా మానసికమైన వేదనలు ఉన్నప్పుడు దేవుడు స్వస్థపరిచాడు, ఇదే సాక్ష్యం. ఇలా భయంకరమైన పరిస్థితుల్లో నేను నా కుటుంబం ఉన్నప్పుడు దేవుడు స్వస్థపరిచాడు, ఇదే సాక్ష్యం. సాక్ష్యం అంటే పేరాలు రాసుకొచ్చి చదివేది కాదు. మన జీవితంలో పేరాలు ఆయన జరిగించిన అద్భుతాలని ఆయన ఎదుట వర్ణించేది, ఆ వర్ణించేది చూసి సాతానుడు సిగ్గుపడేదే సాక్ష్యం అంటే. మీకు అర్థమవుతుందండి? సాక్ష్యం అంటే ఏంటో తెలుసా? సాతాన్ని సిగ్గుపరిచేది సాక్ష్యం అంటే. సాక్ష్యం అంటే ఏంటి? సాతాన్ని సిగ్గుపరిచేది. నీ జీవితంలో నీ దేవుడు, నువ్వు నమ్మిన దేవుడు, నువ్వు ఏ దేవుని అయితే నమ్మావో, ఏ దేవుని ఎట్లయితే విశ్వాసమించావో, ఏ దేవుని ఎట్లయితే నిరీక్షించావో, ఆ దేవుడు నీ జీవితంలో చేసిన కార్యాలను బట్టి సాక్ష్యం దేవుని మందిరంలో నువ్వు పంచుకుంటుంటే సాతానికి ఎలా ఉండి చెప్పండి? వాడికి వాళ్ళంతా మంటలు పుట్టేది, ఓర్చుకోలేడు వాడు. అంటే నువ్వు నీ దేవుడు నీ ఎలా చేసిన సాక్ష్యాన్ని పంచుకుంటే సాతాను కూడా ఓటమే. ఎంత గొప్ప కార్యం, ఎంత గొప్ప కార్యం. వాడు ఈరోజు మనం గమనించాల్సిన కోణం ఏంటి? ఒక సాక్ష్యము దేవుడు మనలో స్థిరపరిచాడు. క్రీస్తుని గురించిన సాక్ష్యం. క్రీస్తుని గురించిందంటే క్రీస్తు యేసు ప్రభువారు క్రీస్తునందు మనకు జరిగించినటువంటి సాక్ష్యాన్ని దేవుడు మనలో ఉంచాడు. ఈ గొప్ప సాక్ష్యం ఈరోజు ఎక్కడికి వెళ్ళా మనం చెప్పుకోగలుగుతాం, ఏ ప్రాంతానికి వెళ్ళా మనం చెప్పుకోగలుగుతాం, ఏ మూలకెళ్ళా మనం చెప్పుకోగలుగుతాం. బైబిల్ లేకపోయినా, బైబిల్ కాల్ చేసినా, సువార్త పత్రికలు కాల్ చేసినా, దేవుని వాక్యాలు ప్రింటింగ్ చేసిన పుస్తకాలు కాల్ చేసినా మనం ఇంకా బ్రతికే ఉన్నాం కదా. మరి మనలో ఉన్న సాక్ష్యమే ఇతరులకు మార్పు. నేను మాట చెప్పమంటారా? ఒక్క భక్సింగ్ గారు సాక్ష్యాన్ని బట్టి ఎంతమంది మారి ఉంటారు? మారా? నేను చెప్తా వస్తా చూడండి. ఒకనొక రోజు భక్సింగ్ గారు సువార్త ప్రకటిస్తూ చెన్నై ప్రాంతంలో సువార్త ప్రకటించుకుంటూ వెళ్తుంటే ఆయన ఇన్షర్ట్ చేసుకుని చక్కగా బైబిల్ చేతిలో పట్టుకుని కోట్ వేసుకుని వెళ్తుంటే, తెల్లటి వస్త్రాలు వేసుకుని వెళ్తుంటే, ఒక అతనంట తన భార్య బాగపోతే హాస్పిటల్లో జాయిన్ చేశాడు. ఏదో బయట కొంత విశ్రాంతి తీసుకుందామని బయటకు వచ్చి కూర్చున్నాడు. ఆ బయటకు వచ్చి కూర్చున్నప్పుడు ఈ దైవజనుడు ఆ యొక్క బైబిల్ తీసుకుని ఆ యొక్క తెల్లని వస్త్రాలు వేసుకుని చక్కగా సువార్త చేసేవారు ఏమంటే నడుచుకుంటూ వెళ్తుంటే బైబిల్ పట్టుకుని ఆయన చూసి ఆశ్చర్యపోయాడు. అంటే క్రైస్తవులు ఎలా ఉంటారా చూసి ఆ నడక, ఆ బైబిల్ పెట్టుకుని వెళ్ళే నడకని కానీ లేదా ఆయన విధానాన్ని చూసి రక్షించబడ్డాడు. ఆయన ఎంత ఉంటాడు తెలుసా? ఆయన ఎంత ఉంటాడంటే సహజం. ఇప్పుడు నేను రాజన్న కలిపితే ఎంత ఉంటామో, మేమిద్దరం డబల్ అయితే ఎంత ఉంటామో అంతలా ఉంటాడు ఆయన పేరు హ్యాపీ పాల్. ఏం పేరు? హ్యాపీ పాల్ గారు. అంతలా ఉంటాయన. ఆయనకున్న అదృష్టం ఏంటి తెలుసా? ఆ దినాల్లోనే షుగర్ ఉంది. భార్య భోజనం తింటే ఒప్పుకునేది కాదు మందిరంలో. అందుకేం చేసేవాడు? విశ్వాస నీళ్ళకి వెళ్ళి భోజనం తింటా ఉండేవాడు ఆయన. ఎందుకని ఏమో చపాతీలు రోటీలో పెట్టేది, అంత ఇష్టంగా తినేవాడు. అంటే నేను చెప్పేది ఏంటంటే ఆయన సాక్ష్యం, ఆయన విధానం, ఆయన ప్రవర్తన బట్టి దేవుని దృష్టిలో మంచి గొప్ప సాక్ష్యాన్ని బట్టి రక్షించబడ్డాడు. నేనేమంటానంటే మన జీవితంలో దేవుడు చేసిన సాక్ష్యం, ఆ భయంకరమైన పరిస్థితిని బట్టి, ఆ దారుణమైన పరిస్థితిని బట్టి దేవుడు ఎలా మనల్ని బయటకు తీసుకొచ్చాడో, ఎలా మనకు విడుదలిస్తూ వచ్చాడు, ఆ భయంకరమైన పరిస్థితుల నుంచి మనం బయటకు రావడం కొరకే, మన కొరకై సంఘస్థులుగా, సేవకుడు కానీ, సంఘస్థులు కానీ, విశ్వాసులు కానీ, దేవుని ప్రజలైన వారు కానీ
మందిరంలో కానీ, కుటుంబంలో కానీ, ఇంటి దగ్గర కానీ ఎంతగా మొరపెడుతూ వచ్చారో కదా. ఈ రోజు మనం ఈ సాక్ష్యం కలిగి ఉండటానికి ఆ రోజు దేవుని ప్రజలైన వారు ఎంత మొరపెట్టారు, ఆ రోజు దేవుని ప్రజలైన వారు ఎంతగా ప్రార్థన చేస్తూ వచ్చారు. దీని అంతటిని బట్టి మనం ఏం చేయాలి? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దుడు అయి ఉన్నాం. ప్రభా, నువ్వు చేసిన మేలుని బట్టి నీకు వందనాలు, నువ్వు చేసిన కార్యాన్ని బట్టి నా జీవితంలో ఇది ఒక సాక్ష్యం. నేను ఒక సందర్భంలో ఇలా బలహీనంగా ఉన్నప్పుడు నా కొరకు పరిశుద్ధులు ప్రార్థన చేశారు, సంఘం ప్రార్థించగా, దైవ సేవకులు ప్రార్థించగా నా జీవితంలో దేవుడు గొప్ప సాక్ష్యాన్ని ఈ రోజు నేను నిలబడి ఉన్నాను. అది దేవుడి కృపలో నాకు ఇవ్వబడిన సాక్ష్యం. ఆరోగ్యమే సాక్ష్యం, ఆ యొక్క చదువుల్లో దేవుడు గణపరచడమే సాక్ష్యం. ఇంత గొప్ప సాక్ష్యాన్ని నాకు దేవుడు ఇచ్చాడని ఏం చేయాలి? మనం కృతజ్ఞత చెల్లించాలి. అందుకే పాట కూడా పాడుకుంటూ వస్తాం. నీ సాక్ష్యము ఏది బలియా పాడు రాజన. సర్లే, అది అక్కడికరకే ఎట్టగొట్టు లాక్కొచ్చారు. దేవుని కొందరు అది కూడా వచ్చిన తర్వాత డౌట్ పడాలి. కాబట్టి ప్రభు యేసును అంగీకరించి ఎన్నో అద్భుతాలు అక్కడ ఉన్నాయి. ఆ పాట వింటే మనకు చాలా అర్థం ఉంది. రప్పాలతో కోయబడ్డారంట సాక్ష్యము కొరకు. దేవుని కొరకే సాక్షిగా ఉండటానికి రంపాలతో కోయబడ్డారు, నూనెలో వేయబడ్డారు, ఇంకా పద్మాసు దీపంలో వేయబడుతూ వచ్చారు. ఎంత గొప్ప సాక్ష్యం! ఎక్కడున్న సాక్ష్యం? ఆ ముగ్గురు వ్యక్తుల గురించి. ఎవరు ఆ ముగ్గురు వ్యక్తులు? షద్రక్, మిషక్, అబేద్నెగోలు. వారి జీవితంలో జరిగిందేంటి? గొప్ప సాక్ష్యం. రాజా, నువ్వు పెట్టిన ప్రతిమకు కానీ, నీ ఆజ్ఞకు కానీ మేము లోబడం, నీ ప్రతిమకు మేము సాగిలపడం. మా దేవుడు మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు. ఆ సామర్థ్యం కలిగిన దేవుడే ఈరోజు మనం రక్షించి మన జీవితాల్లో సాక్ష్యాన్ని ఉంచాడు. ఆ రోజు షద్రక్, మిషక్, అబేద్నెగోలు బబులోను దేశంలో సాక్షులు ఉండాలంటే కారణం ఏంటి? సామర్థ్యం కలిగిన దేవుడు వారి జీవితంలో కార్యం చేయడం ద్వారా వారు సాక్షులు ఉంటూ వచ్చారు. అదే దేవుడు ఈరోజు మన జీవితంలో గొప్ప కార్యం చేశాడు కాబట్టి మనల్ని సాక్షులుగా నియమించాడు. మీరు గుర్తుపెట్టుకోండి, ఈరోజు మీరు ఆరోగ్యవంతులుగా ఉంటారేమో, ఓ రోజు బలహీనలే, ఓ రోజు ఎలా ఉంటారు? బలహీనలే. కానీ ఈరోజు మీరేం చేయాలా? ఆరోగ్యవంతులుగా అయిన తర్వాత ఇప్పుడు బలహీనలకు ఉండే వారికి సాక్ష్యం ఇవ్వాలి. ఇప్పుడు ఈ బలహీనతలు ఎవరైతే ఉంటారో ఇంకే బలహీనతల్లో ఉండా వారికి ఏం చేయాలా? ఒకప్పుడు నేను ఇలాంటి బలహీనతలు ఉన్నప్పుడు సంఘం నా కొరకు ప్రార్థించింది, దైవ సేవకులు ప్రార్థించారు కాబట్టి నాకు ఎంత ఆరోగ్యం వచ్చింది. దేవుడు ప్రార్థన ఎప్పుడు వెనుకోకుండా త్రోసివేయడు. కాబట్టి మీరు కూడా ప్రార్థన చేసుకోండి అని మనం ఏం చేయాలా? చెప్పేవారికి ఆ సాక్ష్యమే చాలు. అంత గొప్ప సాక్ష్యాన్ని క్రీస్తు యేసులో దేవుడు మనకి ఇచ్చినందుకు మనం ఏం చేయాలా? కృతజ్ఞతలు చెల్లించాలి దేవునికి. మొట్టమొదటిగా దేనికి చెల్లించాలి కృతజ్ఞతలు? క్రీస్తు యేసులో మన ప్రతి అవసరం తీర్చినందుకు. 2, క్రీస్తు యేసులోని మనకు అన్ని అనుగ్రహించబడినందుకు. 3, క్రీస్తు యేసులో దేవుడు మనకు అనుగ్రహించిన కృపను బట్టి. 4, క్రీస్తు ద్వారా క్రీస్తు యేసులో మనకి ఇవ్వబడిన సాక్ష్యాన్ని బట్టి కృతజ్ఞత చెల్లించాలి మనం. ప్రభు మనల్ని ఈ ప్రజల మధ్యలో సాక్షిగా నిలబెట్టినందుకు కృతజ్ఞత చెల్లించాలా? ఇదన్నమాట. ఇక 5వ విషయాన్ని చూద్దాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5-6 వచనాలు. ఐదవ మాట ఇక్కడ రాయబడుతున్న మాట మనం చూసినట్లయితే, క్రీస్తుని గురించిన సాక్ష్యము మీలో స్థిరపడినందున. కూడా ఈరోజు మనం చూడాల్సిన 5వ మాట ఏంటంటే, ఆయన కార్యాన్ని మనలో స్థిరపరిచాడు. ఏం చేశాడండి? ఆయన కార్యాన్ని మనలో స్థిరపరిచాడు, ఆయన చిత్తాన్ని మనలో స్థిరపరిచాడు, ఆయన ఉద్దేశాన్ని మనలో స్థిరపరిచాడు. మనం దేవుని కృతజ్ఞత చెల్లించాలి. ప్రభా, నాలో నీ కార్యాన్ని స్థిరపరిచావు, నాలో నీ కార్యాన్ని స్థిరపరిచావంటే అది జరిగించావు, అది నాలో ఉంచావు, నా ఇలా జరిగించిన కార్యాలు అవి. దాన్ని బట్టి మనం కృతజ్ఞత చెల్లించాలి. అసలు చూడండి ఎంత గొప్ప మాట అంటే, మీలో స్థిరపరిచాడంటే ఆయన మనలో తన కార్యాన్ని స్థిరం చేసేసాడు, స్థిరపరిచాడు. నేనంటా కదా, మళ్ళా మీరు వచ్చిన బలహీనతల విషయమై మళ్ళా వెనక్కి వెళ్ళ అవసరం లేదు. లోతు భార్య వాళ్ళే వెనక్కి తిరిగి చూడద్దు. ఎవరి వాళ్ళే? లోతు భార్య వాళ్ళే వెనక్కి తిరిగి చూసామా? ఇప్పుడు జనరల్గా ఒక మాట చెబుతానండి, మీకు అర్థం కావటానికి, ఒక క్లుప్తంగా మనకు అర్థం కావటానికి.
ఒక విషయాన్ని అర్థం చేసుకుంటే, లోతు భార్య వల్ల వెనక తిరిగి చూడకూడదు. ఇప్పుడు నీ జీవితంలో ఏదైనా ప్రమాదం జరిగినటువంటి పరిస్థితి ఒకటి ఉందనుకోండి, బైక్ మీద వస్తున్నప్పుడు ఎక్కడ యాక్సిడెంట్ జరిగింది. ఆ పరిస్థితిలో నీకు పరిస్థితి జరిగింది కానీ ధైర్యంగా ఉండవు. దేవుడు నేను ఇంటికి నడిపించాడు, ఎట్ట కూడా దేవుని కృప బట్టి యాక్సిడెంట్ జరిగినా నీ పక్కన ఎవరు లేకపోయినా నువ్వు ఆ బండిని తీసుకున్నావు, కారుని తీసుకున్నావు, ఏదో ఒకటి తీసుకుని సైకిల్ తీసుకుని ఇంటికి వచ్చావు. వచ్చిన తర్వాత అక్కడ జరిగిందేనో గుర్తుపెట్టుకుని ఉంటావు అంటే ఎలా ఉంటుంది? ఏమైంది? భయం ఎక్కువైపోయింది. లోపల భయం వచ్చింది. ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు అలా అదే గుర్తొచ్చింది, నేను ఇక్కడ పడతానేమోనని. నీ అవిశ్వాసం వల్లే మళ్ళీ ఇంకోసారి పడతావు. ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఏమనిపించింది? ఇక్కడే కదా నేను పడింది, మళ్ళీ పడతానా అన్న ఆలోచన ఎందుకు? కాలు చిక్కబడకోకుండా కాపాడగలిగిన వాడు మనతో ఉండగా, మనం నడిచే మార్గంలో ఇశ్రాయేలు కాపాడువాడు కొనుగుడు నిద్రపోవడం బైబిల్లో రాయబడినట్లు, మరి కొనుగుడు నిద్రపోని దేవుడు మనతో ఉండగా ఇంకా పడతానేమో అవిశ్వాసం వచ్చింది. కానీ ఇక్కడ మనం గమనించాల్సిన కోణం ఏంటంటే, ఆయన మనలో తన కార్యాన్ని ఏం చేస్తున్నాడు? స్థిరపరిచాడు. ఇక నువ్వు స్థిరపరిచాడు అంటే ఎగ్జాంపుల్ చెబుతున్నా, ఇక నువ్వు వెళ్ళే మార్గంలో ఎక్కడ పడ్డావో దాని విషయమే నీకు భయం వస్తున్నా, ఇక అక్కడ నువ్వు భయపడాల్సిన. ఎందుకంటే ఆయన తన హస్తాలతో నిన్ను ఎత్తుకుని నడిపిస్తున్నాడు. తన అరిచేతులు నిన్ను ఎత్తుకుని నడిపించేవాడు ఉన్నాడు ఆ ప్రాంతంలో. ఒకసారి పడ్డాకాడ మళ్ళీ పడినవాడు అంటే మళ్ళీ పడతామని కాదండి, పడకోగా నేను ఎత్తుకుని నిన్ను తీసుకెళ్తున్నాడు. ఎందుకు? ఆడ తన కార్యాన్ని స్థిరపరిచాడు. ఇక నువ్వు పట్టడానికి అవకాశం లేదు అక్కడ. ఆయన దూతల్ని నీకు ముందుగా పంపి ఆయన దూతలు నీతో ఉంచి ఆయన నిన్ను స్థిరపరిచి కాపాడేవాడు ఉన్నాడు. దీన్ని బట్టి ఏం చేయాలా? కృతజ్ఞత చెల్లించాలి. ప్రభా, ఇలాంటి పరిస్థితిలో నన్ను కాపాడుతున్నావు, ఇలాంటి పరిస్థితుల్లో నన్ను కాపాడుకుంటూ వచ్చావని ఆయన నా జీవితంలో నిలకడగా లేని ఆరోగ్యం విషయంలో స్థిరపరిచాడు. ఒక మాట చెప్పాలండి, నిలకడగా లేని ఆరోగ్యం. రాజన్ ఎప్పుడు ఫోన్ చేసేవాడు, దేని కొరకు తెలుసా? అయ్యా దుర్గయ్యన ఫోన్ చేశాడు, రాత్రి 1 అయింది, ప్రార్థన చేయమన్నాడు. చాలా నెమ్మది లేదు. ఇప్పుడు ఆయనకి నెమ్మది లేదంటే ఎవరికి లేదు? మొదటి నెమ్మదే ఎవరికి? పొరపాటు. ఆయనకు నెమ్మది లేదంటే భార్యకు నెమ్మది ఉండదు, భార్యకు నెమ్మది ఉండదంటే పిల్లలకు నెమ్మది లేదు, పిల్లలకు నెమ్మది లేదంటే సేవకుడికి నెమ్మది లేదు, సేవకుడికి నెమ్మది లేదంటే సంఘానికి నెమ్మది లేదు. అంటే ఒక వ్యక్తికి నెమ్మది లేకపోతే ఎంతమందికి కలవరం వస్తుందో చూడండి. ఒక వ్యక్తికి నెమ్మది లేకపోతే, ఒక వ్యక్తిలో కలవరం ఉంటే ఎంతమందికి కలవరం వస్తుంది? అది ఎంతమందికి వ్యాపిస్తుందో చూసారా? ఎందుకు చెబుతున్నానంటే, అంత భయంకరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు తన కార్యాన్ని మరలా స్థిరపరిచాడు. మరలా ఆ అనారోగ్య విషయంలో వెనక్కి వెళ్ళకోకుండా, అనారోగ్య విషయంలో మరలా మనం పూర్వ వైభవానికి వెళ్ళకోకుండా మనకు నూతనమైన ఆరోగ్యాన్ని దేవుడు ఇచ్చాడా లేదన్నా? నేనైతే చెప్పగలుగుతా, ఇంతకుముందు వాక్యం చెప్పినప్పుడు దాదాపు 10 సార్లు అన్న వెళ్ళొచ్చి ఉంటాడు బయటకన్నా. ఎన్నిసార్లు అన్నా? నేను అన్ని గమనిస్తూ ఉంటాను, ఎక్కడ ఎవరేం చేస్తున్నారో వాక్యం చెప్పినప్పుడు అందరినీ నేను గమనిస్తాను. నా కళ్ళు ఊరినట్టు తిరుగుతాయి. ఆ సీసీ కెమెరాలో మీ అందరూ కూడా రికార్డ్ అయిపోతాయి. కానీ 10 సార్లు 10 సార్లు వెళ్తూ ఉండేవాడు. ఈడ వాక్యం చెబుతుంటే అది ఆడ వదిలిపెట్టి వెళ్తూ ఉండేవాడు బయటికి, ఈ బాత్రూమ్ గానో ఇంకోటానో. ఎందుకెట్టి వెళ్తున్నాడు? కలవరం లోపట, అనారోగ్య విషయమైన కలవరం. మహోన్నతుడైన దేవుడు, సేవకులు, సంఘస్థులు, పరిశుద్ధుల యొక్క ప్రార్థన విని ఆ అనారోగ్య విషయమైనటువంటి కలవరాన్ని తీసివేసి ఆరోగ్యాన్ని స్థిరపరిచాడు. దేవుడు ఏం చేశాడు? ఆరోగ్యాన్ని స్థిరపరిచాడు. దానికి కృతజ్ఞత చెల్లించాలి. ఇదన్నమాట. ఏనది 5. మొట్టమొదటిగా దేనికి కృతజ్ఞత చెల్లించాలని? ప్రతి అవసరం క్రీస్తునందు, అట్లా చెప్పాలి. ప్రతి అవసరత కాదు, క్రీస్తునందు ప్రతి అవసరత తీర్చినందుకు కృతజ్ఞత చెల్లించాలి. 2, క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహించబడిన ఆరోగ్యాన్ని బట్టి కృతజ్ఞత చెల్లించాలి. 3, క్రీస్తు యేసు ద్వారా మనకు ఇవ్వబడిన కృపను బట్టి కృతజ్ఞత చెల్లించాలి. 4, క్రీస్తు యేసులో మనకు ఇవ్వబడిన సాక్ష్యాన్ని బట్టి కృతజ్ఞత చెల్లించాలి. 5, క్రీస్తు యేసుని బట్టి ఆయన మనలో స్థిరపరిచిన కార్యమును బట్టి, ఆరోగ్యాన్ని బట్టి అయినా, క్షేమాన్ని బట్టి అయినా, మేలుని బట్టి అయినా, ఆ కార్యాన్ని బట్టి మనం ఏం చేయాలా? కృతజ్ఞత చెల్లించాలి. 5 మాటలు ముగిద్దామా? 8 దాటింది. సరే, ఇంకో 2 మాటలు చెబుతాం రండి. అవి కూడా ఎక్కువ టైం లేదు, ఎండింగ్ ఇచ్చేసేస్తాం. అంతకుముందు 7 మాటలు అట్ట చెప్పినట్ట. రండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. ఇక్కడ మనం చూసినట్లయితే 7వ వచనం. అదే కరెంట్ వచ్చేది, ఏం టెన్షన్ పడదు. 2 సెకండ్లు 2 నిమిషాలు అయినా తీసుకొస్తాడు. చాలా. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నటువంటి మాట ఎన్నో మాట అండి ఇది?
ఆరోదిగా మనం చూసినట్టే అక్కడే పెట్టాలి. మరి 6వ మాటను మనం చూసినట్టే రాయబడిన మాట ఏంటండి? చూడండి, నేను చదువుతున్నా. ఆయన యందు మీ ప్రతి విషయంలోనూ అనగా సమస్త ఉపదేశంలోను సమస్త జ్ఞానంలోను ఐశ్వర్యవంతులైతురు గనుక ఏ కృపావరమందును లోపము లేక మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు. మాటలో చెప్పాలంటే 6వ మాట, లోపము లేని జీవితాన్ని ప్రభు ఇచ్చాడు. ఏమిచ్చాడండి? లోపం లేనటువంటి జీవితం. ఇంకా మనం దాని గురించి ఆలోచిస్తున్నామంటే దాని నుండి ప్రభు తీసుకొచ్చినా ఇంకా మనం ఆ విశ్వాసంలో ఉన్నామని అర్థం. దాని గురించే ప్రభు ఒక మాట అంటాడు. ఎవరి గురించి? శిష్యుల గురించి ఒక మాట అంటాడు. యేసు ప్రభుతో ఉంటూ యేసు ప్రభుతో పాటు జీవిస్తూ యేసు ప్రభు వారు ఎక్కడ ఏ కార్యాలు చేస్తే ఆ కార్యాలు చూస్తూ యేసు ప్రభు వారు ఆశీర్వదించి ఇచ్చిన 5 రొట్టెలు 2 చేపలు కూడా 5,000 మంది పంచినటువంటి శిష్యులే ఒకనొక సందర్భంలో అవిశ్వాసులు ఉన్నప్పుడు ప్రభు అంటాడు, విశ్వాసం లేని మూర్ఖపు తరం వల్ల. ఎవరండి? విశ్వాసం లేని మూర్ఖపు తరం వల్ల. అంటే దేవుడు ఇంకా మన జీవితంలో లోపం లేని గొప్ప కార్యాలు మన జీవితంలో చేసిన, ఇంకా దేవుడు చెయ్యాలి, ఇంకా దేవుడు చేయలేదు, ఇంకా ఆరోగ్యం లేదు అంటున్నామంటే మన జీవితాల్లో ప్రభువు మీద విశ్వాసం లేమన్నా. యేసు ప్రభుతో పాటు ఉన్న శిష్యులు విశ్వాసం లేని మూర్ఖపు తరం వారిలాగా ఉన్నారు. ఎవరిలాగా ఉండాలండి? మూర్ఖతరం. ఆ మూర్ఖతరం గురించి ఒక మాట బైబిల్లో ఉంది. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయంలో మనం చూసినట్టయితే చూడదురండి, నేను చెప్తున్నా చూడండి. ఏలీ యొక్క కుమారుల గురించి రాయబడుతుంది. యెహోవాని ఎరగని తరం ఒకటి పుట్టుకొచ్చిందట. వాళ్ళు ఎవరాళ్ళు? మూర్ఖ స్వభావం కలిగిన వారు. అంటే మనలో విశ్వాసాన్ని కోల్పోయామంటే మూర్ఖతనంగా ఉన్నట్టు. మూర్ఖ స్వభావం దేనికి వస్తుంది? విశ్వాసం లేకపోవటాన్ని బట్టి మూర్ఖతనం. తద్వారా ఏమవుతుంది? దేవుని ఎరగని స్థితిలో ఉంటున్నాం. అంటే దేవుని కార్యాలు మన జీవితాల్లో జరగలేదన్నట్టు, దేవుడు మన జీవితాలు ఏ కార్యం చేయనట్టు, అసలు దేవుడు మన జీవితాల్లో ఏ కార్యం కూడా జరిగించినట్టు మనం ఉంటూ వస్తున్నాం. దేవుడు ఏం కార్యం చేయలేదా మన జీవితాల్లో? మనకు రక్షణ ఇవ్వడమే గొప్ప కార్యం కదా. తన కుమారుడు మన కొరకై కలువరిశిల్లో బలి చేయడమే గొప్ప కార్యం కదా. అపొస్తలుల పౌలు రోమన్ రాసిన పత్రిక 8వ అధ్యాయం 30-37 వచనాలు ఏముంది? ఎట్లుండగా మనం ఏమందుము? దేవుడు మన పక్షంలో ఉండగా మనకు విరోధి దేవుడు తన సొంత కుమారుని మన కొరకై ఇవ్వడానికి వెనక్కి తిరిగి ఆలోచించిన దేవుడు ఆయనతో పాటు సమస్తాన్ని ఎందుకు ఇవ్వడు? మరి ఎంత గొప్ప కార్యం చేసిన దేవుడు, ఆ దేవుని ఇంకా విశ్వాసంగా ఉంటే ఆ దేవుడు చేసిన తన కుమారుడి ద్వారా జరిగించిన సిలువ కార్యాన్ని మనం ఎరగిన వారిని, మనకిచ్చిన రక్షణని మనం ఎరగిన వారమే. మరి ఈరోజు మనం ఎలా ఉండాలి? ఏ విషయంలో కూడా లోపము లేని దేవుని కార్యాలు మన జీవితంలో జరిగినాయి కాబట్టి వాటిని గుర్తెరుగుతూ వెళ్ళాలి. వాటిని బట్టి మనం కృతజ్ఞత చెల్లించాలి. ప్రభా, నువ్వు నా ఎడల చేసినది లోపం లేనిది, సంపూర్ణంగా నా ఎడల నీ కార్యాలు జరిగిస్తూ వచ్చావు, సంపూర్ణంగా నీ క్రియలు నా ఎడల కనపరుచుకుంటూ వచ్చావు. లోపం లేదంట. దేవుడు నీకు ఇచ్చే దాంట్లో సగం ఇచ్చి సగం ఆపల. ఆరోగ్య విషయంలో కానీ, చదువుల విషయాల్లో కానీ, కుటుంబంలో సమాధానం విషయంలో కానీ దేవుడు ఏం చేశాడండి? సగం ఇచ్చి సగం ఆపల, సంపూర్ణంగా ఇచ్చాడు. అదే దేవుడు అంటే. సహజంగా మనం దేవుని మందిరానికి వస్తున్నాం. ఈ టైంలో చెప్పకూడదు కానీ ఒక మాట అన్నాం. దేవుని మందిరానికి వచ్చినప్పుడు మనం కానుక ఎలా వేస్తాం చెప్పండి? నేను ఆంధ్రాలో సేవ చేసేటప్పుడు దేవుని మందిరం కొందరు వ్యక్తులు మందిరంకి వస్తూ ఉండేవాళ్ళు. నా పెళ్లి కాకముందు వచ్చేటప్పుడు ఏం చేసేవాళ్ళు తెలుసా? ఫస్ట్ షాప్ కాడికి వెళ్ళి ఒక 5 రూపాయలు కాయిన్ ఉంటే అక్కడికి వెళ్ళి చిల్లర తీసుకునేవాడు. ఏం చేసేవాడు? చిల్లర తీసుకునేవాడు. 5 రూపాయలు చిల్లర తీసుకుని వచ్చి ఏం చేసేవాళ్ళు? కాను బాక్స్లో ₹1, ₹2 వేసేవాడు. అది టక్ మనీ. అది టక్ మనంగా నమ్మకంగా చూసేవాడు. అంటే నేను వేసిన చిల్లరు అది సేవకుడు చూసి ఫీల్ అవుతాడేమని. లెక్కెత్తి ఎంత ఉండేది? ₹10, ₹20, ₹50 ఉండేవి. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాయి. అందుకే నాకు డబ్బు మీద వ్యామోహం లేని కారణం అదే మెయిన్. ఆ స్థితి నుండి పైకి వచ్చాను కాబట్టి దాని మీద అంత వ్యామోహం లేదు డబ్బు మీద. ఎందుకు చెబుతున్నానంటే కొంతమంది జీవితాల్లో దేవుని సన్నిధిలోకి వచ్చేటప్పుడు ₹5 దేవుని సన్నిధి కానుకేయచ్చుగా. షాప్కి వెళ్ళల్లా దాన్ని చిల్లర తీసుకొచ్చల్లా దాంట్లో ₹2 సందా వేసి ₹3 నీ చేతిలో పెట్టుకుంటామే. ఆ విధవరాలు ఎంత ఇచ్చింది దేవుని మందిరానికి? ఆ దేవుని మందిరం కాదు, దేవుని సన్నిధి ఎంత ఇచ్చింది? తన దగ్గర ఉంది ఎంత ఉంది? ఏందన్నా? అదే 2 కాసులే ఉంది. ప్రభు ఏమన్నాడు? ఇక్కడ ఇచ్చిన వారందరికంటే కూడా శ్రేష్టకరమైందాము. ఎందుకని? కలిగిందంతా ఇచ్చేసింది. అంటే ఇక్కడ నేను ఎందుకు చెబుతున్నా అంటే ఒక కానుకలోనో దశంభాగమో మనం ఇవ్వకపోతే మనం దొంగతనం చేసినట్టు అది దేవుడు తీసుకుంటాడు తీర్పు. దాని గురించి కాదు. అంటే ఇచ్చే విషయం నేను చెబుతున్నా. మనం ఇచ్చే విషయంలో కొరతగా ఇస్తాం, కానీ దేవుడు ఎలా ఇస్తాడు చెప్పండి? సమృద్ధిగా ఇస్తున్నాడు.
మనకు ఆరోగ్యం విషయంలో ఇదిగో ఇతను నాకు ఇంత డబ్బులు తక్కువ ఇచ్చాడులే, నేను ఆరోగ్యం సగం ఇస్తానని దేవుడు సగం ఇచ్చాడా? లేదా నా మందిరంలో కృతజ్ఞత పూర్తిగా చెల్లించలే, సగం కృతజ్ఞత చెల్లించాడని సగం ఆరోగ్యం ఇస్తున్నాడా? ఎవరు? దేవుడు అలాంటి వాడు కాదు. దేవుడు పక్షపాతి కాడు. దేవుడు ఎలాంటి వాడు? ఇంకా దేవుడు పక్షపాతి కాడు. దేవుడు అన్యాయం చేసేవాడు కాదు. ఇంకా చెప్పాలంటే దేవుడు పగ తీర్చుకునే కోణంలో కూడా దేవుని ప్రజల పట్ల ప్రణాళిక కలిగిన వాడు కాదు. నిజం చెప్పాలంటే శత్రువుల పట్ల పగ తీర్చుకుంటే నా పని అంటున్నాడు, కానీ దేవుని ప్రజల పట్ల పగ తీర్చుకునే ప్రణాళిక కలిగిన వాడు కాదు. ఆయన ఎలాంటి వాడు? ఏ లోపం కూడా లేకుండా సమృద్ధికి ఇచ్చేటటువంటి వాడు. మనకి ఈరోజు ఆరోగ్యాన్ని ఇచ్చాడంటే ఏమైనా లోపం చేశాడా? సంపూర్తి. అదే దేవుడు అంటే. దాన్ని బట్టి దేవుడు తన కార్యాన్ని సంపూర్తిగా లోపం లేని ఆ గొప్ప ఆశ్చర్యమైన కార్యాలు మన జీవితంలో జరిగించినందుకు మనం ఏం చేయాలి? కృతజ్ఞత చెల్లించాలి. ఇది 6వ మాట. 7వ మాట చూద్దానండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. ఇక్కడ మనం చూసిన చివరి మాట 6వ వచనం. క్షమించండి, 1వ అధ్యాయం 6వ వచనం. ఎక్కడ ఐశ్వర్యవంతులై ఉండవు? జ్ఞానంలో ఐశ్వర్యవంతులై ఉండవు. ఇంకెక్కడైనా ఐశ్వర్యవంతులుగా అవుతుంది. చాలా విషయాలు బైబిల్లో ఉన్నాయి, లేవా? చాలా కోణంలో దేవుడు వల్ల ఐశ్వర్యవంతులు చేస్తున్నాడు. యెహోవా ఆశీర్వాదము ఏమిస్తుంది? యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును. అవును కదా? కాబట్టి యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును. ఒక జ్ఞానంలోనే కాదు, తన ఆశీర్వాదంలో కూడా ఐశ్వర్యాన్ని ఇవ్వగలిగింది. అంటే ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే దేవుడు గొప్ప ఐశ్వర్యాన్ని మనకి ఇచ్చాడు. ఏంటో ఐశ్వర్యం అంటే ఏంటి చెప్పండి? గొప్ప ఐశ్వర్యం ఏంటి? గొప్ప ఐశ్వర్యం ఇల్లా, పిల్లల, కుటుంబమా, ఇంకేమిచ్చాడు? చదువులా? దేవుడు ఇచ్చిన గొప్ప ఐశ్వర్యం ఏంటి? ప్రభు ఇచ్చినది నేను అంటుంది. దేవుడు ఇచ్చిన గొప్ప ఐశ్వర్యం ఏంటంటే ఆత్మీయ జీవితం, విశ్వాస జీవితం, క్రైస్తవ జీవితం. ఇది గొప్ప ఆశీర్వాదం. ఇది ఎలాంటిది? గొప్ప ఆశీర్వాదం ఇది. దేవుడు నీ గొప్ప ఐశ్వర్యం, ఆశీర్వాదం అని కాదు, ఐశ్వర్యం ఇది. ఒక ఆత్మీయ జీవితం అంటే ఎంత ఐశ్వర్యం తెలుసా? దాన్ని బట్టి వచ్చే బహుమానం పరలోకం. ఒక విశ్వాస జీవితం గొప్ప ఐశ్వర్యం. ఆ విశ్వాసమును బట్టి దేవుని చూడగలుగుతున్నావు. విశ్వాసం లేకుండా దేవుని ఎవడును, పరిశుద్ధత లేకుండా ఎవడును దేవుని చూడలేడు. విశ్వాసం లేకుండా ఏ కార్యాలు జీవితంలో జరగవు. అని ఇక్కడ అర్థం ఏంటి? విశ్వాసం ద్వారానే దేవుని సన్నిధిలోకి వెళ్ళి దేవుని చూసి దేవుని ద్వారా బహుమానాలు పొందుకుంటున్నాం. అది ఐశ్వర్యం కదా. ప్రతి విషయంలో దేవుడు మనకి ఏం చేస్తున్నాడు? తన ఐశ్వర్యాన్ని ఇస్తున్నాడు. ఒక ఆరోగ్యం ఇవ్వటం కూడా ఐశ్వర్యమే, ఆత్మీయ జీవితం ఇవ్వటం ఐశ్వర్యమే, రక్షణ ఇవ్వటం ఐశ్వర్యమే, విశ్వాస జీవితం ఇవ్వటం ఐశ్వర్యమే, క్రైస్తవ జీవితంలో క్రైస్తవులుగా మనల్ని స్థిరపరచడం కూడా ఒక ఐశ్వర్యమే. ఎందరికో లేదు ఈ ఐశ్వర్యవంతమైన జీవితం మనకి ఇవ్వాలా దేవుడు. దాన్ని బట్టి మనం ఏం చేయాలి? దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. ప్రభా, నా జీవితంలో నా జీవితంలో క్రీస్తు యేసునందు నా ప్రతి అవసరం తీర్చు. నా జీవితంలో క్రీస్తు యేసులో ఏం చేసావు? నాకు ఏం కావాలో అది అనుగ్రహించావు. నా జీవితంలో క్రీస్తు యేసులో నీ కృపనిచ్చావు. క్రీస్తు యేసులో ఏమిచ్చాడు దేవుడు? గొప్ప సాక్ష్యాన్ని ఇచ్చాడు. క్రీస్తు యేసులో ఆయన కార్యాన్ని మన ఏం చేశాడు? స్థిరపరిచాడు. ఇంకా క్రీస్తు యేసులో లోపం లేని అద్భుతాలు మన జీవితంలో చేశాడు. క్రీస్తు యేసులో ఒక గొప్ప ఐశ్వర్యవంతులుగా మనం స్థిరపరిచాడు దేవుడు. విశ్వాస క్రైస్తవ డబ్బులు ఐశ్వర్యవంతులుగా ఉండామా లేదన్నది సెకండ్ ఆప్షన్. అది అసలు అది ఆప్షనే కాదు మన జీవితంలో. విశ్వాస క్రైస్తవ యాత్రా జీవితంలో దేవుడు ఏం చేశాడు? మనల్ని ఐశ్వర్యవంతులుగా చేశాడు. దాన్ని బట్టి మనం ఏం చేయాలి? దేవునికి. ఇప్పుడు ఈ కుటుంబంలో ఎంత ఐశ్వర్యం ఉందో చెప్పండి. ఎంత పర్సెంట్ ఐశ్వర్యం ఉండేది ఆత్మీయ జీవితంలో, విశ్వాస జీవితంలో కానీ ఎట్లయినా సరే క్రీస్తు యేసులో నేను చెబుతా. ఎంతమంది కుటుంబం రక్షించబడ్డారు? ఎంతమంది రక్షించబడ్డారు? కుటుంబంలో అసలు ఎంతమంది మీరు కుటుంబీకులు? 5గురు, తల్లి, తండ్రి, 3 కుమారులు, అంతే కదా? 5గురు ఎంతమంది రక్షించబడ్డారు? పెద్దగా చెప్పోసే 4. అంటే చిన్న బాప్తిసం తీసుకోలేదా? లేదు, 4. అంటే ఇక్కడ అర్థం ఏంటి? 80% వీళ్ళకి ఐశ్వర్యం ఉంది. 80% దేవుడు ఐశ్వర్యాన్ని ఇచ్చాడు. ఎంత గొప్ప ఐశ్వర్యం చూడండి. వీళ్ళు 4 ఐశ్వర్యవంతులే. ఆయన్ని కూడా దేవుడు ఏదో సమయంలో తగిన సమయం మీద ఐశ్వర్యవంతులు చేస్తున్నాడు. ఒక ఆత్మ దేవుల్లో ఒక ఐశ్వర్యవంతుడు లాంటి వాడు. ఒక విశ్వాసి దేవుని సందులో ఒక ఐశ్వర్యవంతుడు.
ఎందుకంటే తన ఐశ్వర్యమును ఓ రోజు పరలోకానికి వెళ్ళినప్పుడు దాన్ని పొందుకుంటాడు. తన ఐశ్వర్యం ఏంటన్నది. అంత గొప్ప ఐశ్వర్యాన్ని క్రీస్తు యేసునందు దేవుడు మనకి ఇచ్చినందుకు మనం ఏం చేయాలా? కృతజ్ఞత చెల్లించాలా. ప్రభువా, ఎలా చెల్లించాలా? ఆ యొక్క ఎవరు? ఆ యొక్క సమరయుడు, ఆ యొక్క అన్యుడు ఏం చేస్తూ వచ్చాడు? తన జీవితంలో మొట్టమొదటిగా తన ప్రభు చూశాడు, ఇంకా తన మొర విన్నాడు, ఇంకా తన కరుణించాడు, ఇంకా తన స్వస్థపరిచాడు, ఇంకా తన శుద్ధుడిగా చేశాడు, ఇంకా ఆయన పంపించాడు, ఇంకా యాజకుడు కనపరుచుకోమన్నాడు, అంటే తన కార్యాన్ని జరిగించాడు. వీటిని బట్టి కృతజ్ఞత చెల్లిస్తున్నాడు. అతడు ఎలా కృతజ్ఞత చెల్లిస్తున్నాడో 7 అనుభవం బట్టి మనం ఏం చేయాలా? పౌలు గారు చెప్పినట్లు మనం ఏం చేయాలా? మొట్టమొదటిగా క్రీస్తు యేసులో దేవుడు మన ప్రతి అవసరం తీర్చినందుకు కృతజ్ఞత చెల్లించాలా. ఆరోగ్య విషయంలో, ఆర్థికంగా, అన్ని విషయాలు. 2, దేవుడు క్రీస్తు యేసునందు మనకి ఏవైతే అనుగ్రహిస్తూ వచ్చాడు దేవుడు, వాటిని బట్టి కృతజ్ఞత చెల్లించాలా. 3, క్రీస్తు యేసులో ఇవ్వబడిన కృపను బట్టి కృతజ్ఞత చెల్లించాలా. 4, క్రీస్తు యేసులో మనకి ఇవ్వబడిన సాక్ష్యాన్ని బట్టి కృతజ్ఞత చెల్లించాలా. 5, క్రీస్తు యేసులో దేవుడు మనం స్థిరపరిచిన కోణాన్ని బట్టి కృతజ్ఞత చెల్లించాలా. 6, క్రీస్తు యేసులో లోపం లేని సమృద్ధైనటువంటి ఆశీర్వాదం దేవుడు ఇచ్చినందుకు కృతజ్ఞత చెల్లించాలా. 7, క్రీస్తు యేసులో దేవుడు మన ఐశ్వర్యవంతులుగా ఆత్మీయ జీవితంలో చేసినందుకు, విశ్వాస ఆత్మీయ జీవితంలో మన క్రీస్తు యేసులో దేవుడు ఏం చేశాడు? ఐశ్వర్యవంతులుగా చేసినందుకు మనం ఏం చేయాలా? కృతజ్ఞత చెల్లించాలా. ఇట్టి విషయాల్లో మనం కృతజ్ఞత చెల్లించే వారు ఉండినట్లు ప్రభు మన జీవితంలో గొప్ప కార్యం చేసి, ఈ కుటుంబం కొన్ని నిమిషాలు, ఒక 5 నిమిషాలు, ఒక 5 మినిట్స్ ఎంతమంది సాక్ష్యం చెప్పడానికి కొన్ని మాటలు చెప్పారు. ఇప్పుడు ఆ కృతజ్ఞత చెల్లించండి దేవుడికి. ఏమని? ప్రభువా, నిజంగా నువ్వు క్రీస్తు యేసునందు మా అవసరం తీర్చావు. అనారోగ్య విషయంలో ఆరోగ్యాన్ని ఇచ్చావు. నిజంగా నువ్వు ప్రభువా మాకు ఏ ఆరోగ్యం అవసరమో క్రీస్తు యేసుని బట్టి అది అనుగ్రహించావు. క్రీస్తు యేసు కృపను బట్టి ఈరోజు మేము నిలబడగలుగుతున్నాం. ఆ కృపను నాకు ఇచ్చావు. ప్రతి విషయంలో నాకు మంచి సాక్ష్యాన్ని ఇచ్చావు, ఇంకా మంచి విధానాలను స్థిరపరిచావు, ఇంకా లోపం లేనటువంటి ఆశీర్వాదం, లోపం లేని ధన్యత కార్యాలు నా జీవితంలో జరిగించావు. క్రీస్తులో ఐశ్వర్యవంతులు చేసావు. వీటిని బట్టి నీకు కృతజ్ఞతలు పలు ప్రభా అని ఒక్కొక్క దాని విషయమై నా జీవితంలో ఇలా అనారోగ్యంలో ఉన్నప్పుడు ఎలా చేసావు, ఇలా మానసికమైన వేదంతో ఉన్నప్పుడు ఎలా చేసావు, కలవరంతో ఉన్నప్పుడు ఎలా చేసావు, కృంగిపోయిన స్థితిలో ఉన్నప్పుడు ఎలా చేస్తూ వచ్చావు, ఇంకా నేను సరిగా నిద్రపట్టిన స్థితిలో, సరిగా తినలేని స్థితిలో ఉన్నప్పుడు నా జీవితంలో ఇలా కార్యాలు చేస్తూ వచ్చావు ప్రభు అని ప్రభుని ఏం చేయాలా? కృతజ్ఞత చెల్లించేవారుగా ప్రభుని ఏం చేయాలి? ప్రభువుకు కృతజ్ఞత చెల్లించేవారుగా మనం ఉండాలి. ఇప్పుడు అర్థమవుతుందండి? వాక్యం అర్థమైందో లేదో నాకైతే అర్థం కాదు, కానీ మీకైతే అర్థమైందని నేను అనుకున్నాను. అర్థం కాకపోతే నేను చేసేది చెప్పాల్సిందే చెప్పాను. కాబట్టి దేవునికి మనం ఏం చేయాలా? కృతజ్ఞత చెల్లించాలా. దేవుడు నీ అవసరం తీర్చినందుకు, నీకు అనుగ్రహించినందుకు, అన్ని ఏమేం కావాలో అది అనుగ్రహించినందుకు, దేవుని కృప ఇచ్చినందుకు, మంచి సాక్ష్యాన్ని ఇచ్చినందుకు, నిన్ను స్థిరపరిచినందుకు, ఇంకా లోపం లేని కార్యాలు దేవుని ఎలా జరిగించి ఆ గొప్ప క్రియలని ఎలా జరిగించినందుకు, నేను క్రీస్తుల ఐశ్వర్యవంతులు చేసినందుకు, విశ్వాస క్రైస్తవ యాత్ర జీవితంలో క్రీస్తుల ఐశ్వర్యవంతులు చేసినందుకు ఏం చేయాలా? కృతజ్ఞత చెల్లించాలి. అటు విషయంలో మనం కృతజ్ఞత చెల్లించే వరకు ఉన్నట్లు ప్రభు క్రీస్తు యేసులో మనకు సహాయం అనుగ్రహించి, దేవుడు ఈ కుటుంబాన్ని మనను కూడా, మన జీవితాల్లో కూడా ఎన్నో జరుగుతూ ఉంటాయి, వాటిని బట్టి మనం ఇంటికి వెళ్ళి కృతజ్ఞత చెల్లించాలా. ఇక్కడ ఈ కుటుంబీకులు మాత్రమే కృతజ్ఞత చెల్లిస్తారు. తర్వాత నర్సాపూర్ నుండి వచ్చినటువంటి ఒక బ్రదరు, తర్వాత ఇక్కడ ఒక బ్రదర్ మాత్రమే కృతజ్ఞత చెల్లిస్తాడు. వారి విషయమై దేవుడు చేసిన మేలు బట్టి మొట్టమొదటిగా కుటుంబీకులు చెల్లిస్తారు కృతజ్ఞత. తర్వాత నర్సాపూర్ నుండి వచ్చిన ఒక బ్రదరు, ఇక్కడ స్థానిక సంఘంలో ఉన్న ఒక బ్రదర్, అక్కడ సంఘం నుండి వచ్చిన బ్రదరు, ఇక్కడ స్థానిక సంఘంలో ఉన్న బ్రదరు, 2 వ్యక్తులు కృతజ్ఞత చెల్లించిన తర్వాత చివరిలో మనం దైవ సేవకులు కృతజ్ఞత అర్పణలతో, ప్రార్థనతో ముగిస్తారు. కాబట్టి ఇట్లాంటి అనుభవంలో దేవుడు మన జీవితంలో చేసిన వాటిని బట్టి మనం ప్రతి విషయంలో కృతజ్ఞత చెల్లించాలి. పౌలు గారు అది అంటాడు, మీ జీవితంలో దేవుడు చేసాడు కాబట్టి నేను దేవునికి కృతజ్ఞత చెల్లిస్తున్నాడు. ఏం చెల్లిస్తున్నాడు? కృతజ్ఞత అని పౌలు గారు అంటాడు. కాబట్టి అట్టి రీతిలో పౌలు గారు కృతజ్ఞత చెల్లించినట్లు, ఎవరి విషయమై? కొరింథీయుల్లో ఉన్న సంఘస్థుల విషయమై కృతజ్ఞత చెల్లించినట్లు ఈ కుటుంబ విషయమై మనం కూడా కృతజ్ఞత చెల్లిస్తాం. మొదట కుటుంబీకులు కృతజ్ఞత చెల్లిస్తాం, ఎందుకంటే మొట్టమొదటి వారి జీవితాలు జరిగిన వాటిని బట్టి. తర్వాత దేవుడు ఇటు కార్యాలు చేసినందుకు మనం కూడా సంఘంగా కృతజ్ఞత చెల్లించే వారికి ఉండినట్టు ప్రభు సాయించను గాక. ఆరంభించి చెప్పను. కృతజ్ఞత చెల్లించండి. ప్రభా ఏసయ్య ప్రభా నీకేమైనా స్తోత్రం తండ్రి ప్రభా. ఏసయ్య తండ్రి, నీవు తండ్రి నా జీవితంలో తండ్రి ప్రభా, నీవే తండ్రి ప్రభా నన్ను రక్షించినావు తండ్రి ప్రభా. నేను కూడా తండ్రి
సాధారణ శోధనలకు తండ్రి ప్రభా యేసు తండ్రి పాపంలో తండ్రి ప్రభా యేసు తండ్రి గత కాలంలో చేసిన పాపములకు తండ్రి ప్రభా చింతిస్తున్నప్పుడు నాయన ప్రభా కుంగిపోయినప్పుడు నాయన ప్రభా యేసే తండ్రి ప్రభా నా జీవితం ఎందుకు అని తండ్రి ప్రభా యేసే తండ్రి ఆలోచనలో తండ్రి ప్రభా యేసే తండ్రి ప్రభా యేసే నిరీక్షణ లేని తండ్రి ప్రభా ఉన్న జీవితంలో ఉన్న నన్ను ప్రభా యేసే తండ్రి ప్రభా యేసే తండ్రి ప్రభా నీవే తండ్రి ప్రభా నీ దైవ సేవకుల ద్వారా తండ్రి ఎంతగానో తండ్రి ప్రభా యేసే తండ్రి ప్రభా నీ వాక్యం చేత తండ్రి ప్రభా నీవు తండ్రి యేసే తండ్రి బాప్తిస్మ విషయంలో కూడా తండ్రి ప్రభా ఎన్నోసార్లు అనుమానించినప్పటికీ ప్రభా యేసే తండ్రి అక్కడి నుంచి కూడా తండ్రి ప్రభా నీ వాక్యం చేత తండ్రి ప్రభా యేసే తండ్రి ప్రభా నీ ఇచ్చిన వాగ్దానం చేత తండ్రి ప్రభా నువ్వు మాట్లాడుతూ వచ్చి ప్రభా యేసే తండ్రి ప్రభా నేను తండ్రి ప్రభా నశించిపోకుండా ప్రభా యేసే తండ్రి ప్రభా ఈ లోకములో పాపములో తండ్రి ప్రభా పడి నశించిపోకుండా ప్రభా నీవే తండ్రి క్రీస్తు యేసునందు తండ్రి ప్రభా నీ కృపను నా మీద చూపించి తండ్రి ప్రభా యేసే తండ్రి ప్రభా అటువంటి పరిస్థితుల నుంచి నన్ను లేవనెత్తిన దేవా నీకు వందనాలు స్తోత్రములు తండ్రి ప్రభా యేసే ప్రభా అలాగే తండ్రి ప్రభా పుణ్యమైన ప్రభా యేసే తండ్రి గత కొన్ని రోజులుగా తండ్రి ప్రభా యేసే తండ్రి ప్రభా ఎంతగానో తండ్రి ప్రభా యేసే తండ్రి తల్లిదండ్రులకు తండ్రి కుటుంబంలో తండ్రి ప్రభా యేసే తండ్రి ప్రభా ఎంత వేదనగా ఉన్నప్పటికీ తండ్రి ప్రభా యేసే తండ్రి ప్రభా నేను తండ్రి ప్రభా ఎగ్జామ్స్ విషయంలో కూడా తండ్రి ప్రభా యేసే తండ్రి ప్రభా రాయగలుగుతానో లేదా అని తండ్రి ప్రభా యేసే తండ్రి ప్రభా యేసే తండ్రి ప్రభా నేను ఎంతగానో కృంగిన స్థితిలో ఉన్న నన్ను ప్రభా యేసే తండ్రి నీవు లేవనెత్తి ప్రభా యేసే తండ్రి ప్రభా సంఘం ప్రార్థనను బట్టి ప్రభా విశ్వాసులు ప్రార్థనను బట్టి ప్రభా యేసే తండ్రి నీవు నన్ను లేవనెత్తి తండ్రి ప్రభా యేసే తండ్రి ప్రభా నీవు నేను రక్షించిన దేవానికి వందనాలు తండ్రి ప్రభా నీ వాక్యం చేత తండ్రి ప్రభా నీవు తండ్రి ప్రభా కలువరిలో కాల్చిన పరిశుద్ధ రక్తం ప్రభా రక్తం ద్వారా తండ్రి ప్రభా యేసే తండ్రి నా పాపాలు తండ్రి ప్రభా ఒప్పుకున్నప్పుడు క్షమించినామని తండ్రి ప్రభా యేసే తండ్రి ప్రభా నీ వాక్యం చేత మాట్లాడుతూ వచ్చిన దేవానికి వందనాలు తండ్రి ప్రభా క్రీస్తు యేసులో ప్రభా నాకు తండ్రి ప్రభా యేసే తండ్రి నీ కృపను అనుగ్రహించి తండ్రి ప్రభా నీవు నాకు కావాల్సిన అవసరతలన్నీ తీరుస్తూ తండ్రి ప్రభా నీవే నాకు ఆరోగ్యంలో దయచేసినందుకు వందనములు స్తోత్రములు తండ్రి ప్రభా యేసే తండ్రి ప్రభా నీ సేవకులైన ద్వారా తండ్రి ప్రభా అలాగే తన దైవ బిడ్డల ద్వారా తండ్రి ప్రభా ఎంతో మందితో తండ్రి ప్రభా నీవు నాతో మాట్లాడుతూ ప్రభా యేసే తండ్రి ప్రభా నీవు నన్ను నీ వాక్యంలోనికి నడిపించినావు దేవా నీకు వందనాలు స్తోత్రం తండ్రి ప్రభా యేసే తండ్రి ప్రభా నీ కృపను బట్టి ప్రభా నీవే తండ్రి నా చదువులో కూడా తోడుగా ఉండి ప్రభా యేసే తండ్రి ప్రభా మీరే తండ్రి డిగ్రీ కూడా కంప్లీట్ చేయడానికి చూపిన కృపను బట్టి నీకు వందనాలు తండ్రి ప్రభా యేసే ప్రభా అలాగే తండ్రి ప్రభా యేసే తండ్రి నీ చిత్తానుసారంగా తండ్రి ప్రభా పీజీలో తండ్రి ప్రభా ఉస్మానియాలో తండ్రి ప్రభా సీటీ తండ్రి ప్రభా నీ కృపను కేవలం నీ కృప ద్వారా తండ్రి అనుగ్రహించినావు తండ్రి ప్రభా నీకు వందనాలు స్తోత్రం తండ్రి ప్రభా యేసే తండ్రి ప్రభా నీవు నా జీవితంలో తండ్రి ప్రభా యేసే తండ్రి ప్రభా నీవు చేస్తున్న ప్రతి మేలును బట్టి ప్రభా నీకు వందనముల స్తోత్రం చెల్లించుకుంటూ ప్రభా నీవు ఇచ్చిన రక్షణను బట్టి ప్రభా నీవు నన్ను రక్షించి ప్రభా యేసే తండ్రి ప్రభా నీ సంఘంలో తండ్రి ప్రభా నన్ను స్థిరపరిచినందుకు కృతజ్ఞతాస్తుతి వందనాలు స్తోత్రం చెల్లించుకుంటూ ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున కొద్దిస్తూ ఆరాధన సమర్పించుకుంటున్నాను మా తండ్రి ఆమేన్. ప్రభు అని తండ్రి ప్రభా నా యొక్క తండ్రి ప్రభా నా కుటుంబం యొక్క ప్రతి అవసరతను తండ్రి ప్రభా యేసుక్రీస్తునందు మీ కృపలో తండ్రి ప్రభా తీర్చినందుకై తండ్రి ప్రభా నీకు కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి దేవా తండ్రి ప్రభా నా యొక్క పరిస్థితి చూడగా తండ్రి ప్రభా అనారోగ్యం చేత తండ్రి ప్రభా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం చేత తండ్రి ప్రభా ఇంకా తండ్రి ప్రభా అనేకమైనటువంటి బలహీనతల చేత తండ్రి ప్రభా నేను ఉండగా తండ్రి ప్రభా తండ్రి యేసయ్యా తండ్రి ప్రభా నీవు చూపినటువంటి నీ కృప తండ్రి ప్రభా ఎంతో తండ్రి ప్రభా గొప్పది నాయన తండ్రి ప్రభా యేసయ్యా తండ్రి ప్రభా నీ కృప ద్వారానే తండ్రి ప్రభా నేను తండ్రి ప్రభా యేసయ్యా నేను తండ్రి ప్రభా నన్ను స్వస్థపరిచిన దేవుడు తండ్రి యేసయ్యా నీ కృప ద్వారానే తండ్రి ప్రభా నేను తండ్రి ప్రభా నాకు తండ్రి ప్రభా నా కుటుంబమునకు తండ్రి ప్రభా యేసయ్యా గొప్ప మేలులు చేసిన దేవుడు తండ్రి యేసయ్యా నీకు స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రభా దేవా నీవు మహోన్నతుడవు తండ్రి మహాగణుడవు నాయన తండ్రి ప్రభా యేసయ్యా క్రీస్తు యేసునందు తండ్రి ప్రభా నాకు కావలసినటువంటి ఆరోగ్యమును తండ్రి ప్రభా నీ కృపలో తండ్రి ప్రభా లోపము లేకుండా తండ్రి అనుగ్రహించినావని తండ్రి ప్రభా యేసయ్యా సెలవిచ్చిన తండ్రి నీకు స్తోత్రములు తండ్రి కృతజ్ఞత స్తోత్రములు చెల్లించుకుంటూ వస్తున్నాను దేవా యేసయ్యా తండ్రి ప్రభా మరి తండ్రి ప్రభా యేసయ్యా గొప్ప ఐశ్వర్యవంతమైనటువంటి తండ్రి ప్రభా యేసయ్యా ఆత్మీయ జీవితంలో తండ్రి ప్రభా యేసయ్యా సాక్ష్యమును తండ్రి ప్రభా నీవు నాకు అనుగ్రహించినందుకై నేను స్తుతిస్తున్నాను ఆరాధిస్తున్నాను తండ్రి ప్రభా యేసయ్యా తండ్రి యాజకులకు
కనపరుచుకొనుడి అని దాని తండ్రి ప్రభు సెలవిచ్చిన మాటను బట్టి తండ్రి నీకు కృతజ్ఞతలు, వందనాలు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి. దయల దేవ, కరుణామయుడ, కృపగల తండ్రి, ప్రేమ స్వరూపివైన దేవ తండ్రి, కేవలము యేసయ్య నీ కృప ద్వారానే తండ్రి ప్రభువా తండ్రి నాకు తండ్రి ప్రభువా యేసయ్య తండ్రి ప్రభువా ఆరోగ్యమును నిలకడ లేనటువంటి పరిస్థితిలో తండ్రి ప్రభువా యేసయ్య కూర్చుంటే తండ్రి ప్రభువా, నిలబడితే తండ్రి ప్రభువా, పడుకుంటే తండ్రి ఎటువంటి నిలకడ లేనటువంటి పరిస్థితిలో నేను కృంగి కుషించి తండ్రి ప్రభువా నశించి ఉన్నప్పుడు తండ్రి ప్రభువా నశించిన దానిని వెతికి రక్షించడానికి తండ్రి నీ కృపా మహదైశ్వర్యమును బట్టి తండ్రి యేసు క్రీస్తు ప్రభువా తండ్రి క్రీస్తు యేసునందు తండ్రి దేవా నీవే నాకు నేను తండ్రి ప్రభువా మంచి ఆరోగ్యమును తండ్రి ప్రభువా నీ కృపలో అనుగ్రహించి నన్ను స్వస్థపరిచి తండ్రి ప్రభువా నిలకడగా తండ్రి ప్రభువా నన్ను నడిపిస్తూ తండ్రి ప్రభువా డ్యూటీ చేస్తానో లేదో అనేటువంటి పరిస్థితిలో నేను ఉన్నప్పుడు తండ్రి ప్రభువా తండ్రి అబ్బా అని మొరపెట్టినప్పుడు తండ్రి ప్రభువా యేసయ్య తండ్రి మీ దాసుల ద్వారా తండ్రి ప్రభువా మరి నర్సాపూర్ సంఘస్థుల ద్వారా తండ్రి అత్తూర సంఘస్థులు ప్రార్థన చేయడం ద్వారా తండ్రి ప్రభువా మరి తండ్రి ప్రభువా మీ దాసుడు తండ్రి ప్రభువా రాజన్న మహిమదాసన్న తండ్రి ప్రభువా ఇంకా అనేకులు తండ్రి ప్రభువా ప్రార్థన తండ్రి ప్రభువా విజ్ఞాపనలు తండ్రి ప్రభువా మీకు చేయడం ద్వారా తండ్రి ప్రభువా యేసయ్య నా కుటుంబము తండ్రి ప్రభువా అని తండ్రి ప్రభువా సంఘములో ఉన్న కుటుంబాలన్నీ కూడా తండ్రి ప్రభువా యేసయ్య నా విషయమై తండ్రి ప్రభువా నీకు విజ్ఞాపన ప్రార్థనలు తండ్రి ప్రభువా నేను తండ్రి చేయడం ద్వారా తండ్రి ప్రభువా నీ కృపను బట్టి తండ్రికి క్రీస్తు యేసునందు నేను తండ్రి ఉన్న కృపను బట్టి దేవా మహోన్నతుడు అయిన దేవా తండ్రి ప్రభువా నన్ను కరుణించి తండ్రి నీ కృపలో జ్ఞాపకము చేసుకొని తండ్రి ప్రభువా నన్ను స్వస్థపరిచి తండ్రి ప్రభువా నన్ను తండ్రి ప్రభువా తండ్రి స్థిరపరిచి తండ్రి ప్రభువా సాక్ష్యం ఇచ్చి తండ్రి ప్రభువా యేసయ్య లోపము లేనటువంటి విధానంలోనికి నన్ను తీసుకొని వచ్చి తండ్రి గొప్ప ఔశ్వర్యము నేను తండ్రి ప్రభువా నీవు నాకు అనుగ్రహించినందుకై తండ్రి ప్రభువా పూర్ణ హృదయంతోను పూర్ణ ఆత్మతోను సత్యముతోను తండ్రి ప్రభువా నీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి. యేసయ్య నా కుటుంబంలో ఉన్నటువంటి ప్రభువా బాధ వేదన దుఃఖమునంతా తండ్రి ప్రభువా తీసివేసిన దేవుడు అని తండ్రి నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తున్నాను తండ్రి. కృతజ్ఞతా స్తోత్రములతో ఈ కొద్ది స్తుతి ఆరాధనను నా ప్రభువును నా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో సమర్పించుకుంటున్నాను నా తండ్రి. ఆమేన్. గొప్ప దేవుడు తండ్రి, గొప్ప రక్షకుడు తండ్రి ప్రభా, ఈ సాయంత్రం సమయకాల సమయంలో తండ్రి ప్రభా ఈ రోజునైనా నా కుటుంబంలో తండ్రి ప్రభా కృతజ్ఞత కూడిక కలిగి ఉండడానికి తండ్రి ప్రభా నువ్వు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు తండ్రి ప్రభా. నువ్వెంతో గొప్ప దేవుడవు నాయన, నమ్మకమైన దేవుడవు తండ్రి, నమ్మదగిన దేవుడవు తండ్రి. ఈ తండ్రి ప్రభా ఈ కూడికల తండ్రి ప్రభా నాయన నన్ను తండ్రి ప్రభా నా కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క సమస్యను తండ్రి ప్రభా క్రీస్తు యేసునందులో తండ్రి ప్రభా ప్రతి అవసరాలు తీర్చుకుంటూ వస్తున్న దేవుడు కనుక నీకు వందనాలు స్తుతి స్తోత్రములు తండ్రి ప్రభా. గత దినంలో తండ్రి ప్రభా నాయన కుటుంబంగా తండ్రి ప్రభా నాకు కుమారుని విషయంలో తండ్రి, నాకు భర్త విషయంలో తండ్రి ఎంతగానో తండ్రి అనారోగ్య పరిస్థితి నుంచి నాయన కుంగి కుషించిపోయినప్పటికీ తండ్రి ప్రభా ఈ లోకంలో తండ్రి ఎవరు నైనా వెతకలేరు తండ్రి ప్రభా. నువ్వు దేవాది దేవుడవైంది తండ్రి ప్రభా, మమ్మల్ని వెతికి నాయన రక్షించి తండ్రి ప్రభా గొప్ప రక్షణ మాకు అనుగ్రహించినందుకు దేవా నీకు వందనాలు చెల్లించుకుంటూ వస్తున్న తండ్రి ప్రభా. అనారోగ్య పరిస్థితి నుంచి తండ్రి ఈ లోకంలో నాయన ఎంతో మంది నాయన డాక్టర్లు ఉన్నప్పటికీ తండ్రి ప్రభా నువ్వు పరమ డాక్టరు పరమ వైద్యునిగా ఉండి తండ్రి ప్రభా అనారోగ్య పరిస్థితి నుంచి తండ్రి ప్రభా నువ్వు విడిపించిన తండ్రి ప్రభా సంపూర్ణమైన స్వస్థత నీ కృపలో మాకు దయచేసుకుంటూ వచ్చిన దేవుడు కనుక నీకు వందనాలు స్తుతి స్తోత్రములు తండ్రి ప్రభా. నా కుమారుని విషయంలో తండ్రి ప్రభా నాయన అనారోగ్య పరిస్థితి నుంచి నాయన ఎంతగానో కుంగి కుషించిపోయినప్పటికీ తండ్రి ప్రభా నీ ప్రేమ చేత నాయన నీ కనికరం చేత తండ్రి ప్రభా నీకు దాసులు చెప్పిన నాయన ప్రతి లేఖనాలను బట్టి తండ్రి ప్రభా ప్రతి మాటను బట్టి తండ్రి నా కుమారుని దేవా సంపూర్ణమైన స్వస్థతను దయచేసిన దేవుడు కనుక నీకు స్తోత్రములు చెల్లించుకుంటూ వస్తున్న తండ్రి ప్రభా. అనారోగ్య పరిస్థితి నుంచి నైనా చదువు విషయంలో తండ్రి నువ్వు చేసిన ప్రతి మేలుకునైనా నీ కృతజ్ఞత స్తోత్రములు తండ్రి ప్రభా. నాకు భర్తను కూడా తండ్రి ప్రభా నువ్వేనైనా స్వస్థపరిచిన దేవుడు తండ్రి, బాగు చేసిన దేవుడు తండ్రి. ఇంకా నా తండ్రి ప్రభా నాయన అనారోగ్య పరిస్థితి నుంచి నాయన ఇంకా నువ్వు మేలు చేసుకుంటూ వచ్చిన దేవుడు కనుక నీకు వందనాలు స్తోత్రములు తండ్రి ప్రభా. నాయన మా కాత్నూర సంఘాన్ని జ్ఞాపకం చేసుకో తండ్రి ప్రభా. దైవ సేవకుని నాయన రాజన్నను కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని నాయన సంఘంతో నాయన దాసుని ద్వారా తండ్రి ప్రభా ఎంతగానో ప్రార్థించినప్పటికీ నాయన నువ్వు ప్రార్థనలు విన్న దేవుడు తండ్రి, ప్రార్థనలకు జవాబు దయచేసిన దేవుడు కనుక నీకు వందనాలు స్తోత్రములు తండ్రి. అదే విధంగా నాయన నర్సాపూర్ సంఘాన్ని జ్ఞాపకం చేసుకో తండ్రి ప్రభా. నీకు దైవ సేవకుని నాయన మహిమదాసను తండ్రి ప్రభా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో తండ్రి ప్రభా. అన్న నాయన
చెప్పిన తండ్రి ప్రభా నాయన మాటలను బట్టి తండ్రి ప్రభా నాయన నర్సాపూర్కు నాయన ఎల్చెదాయి మందిరానికి వెళ్ళినప్పటికీ తండ్రి ప్రభా అక్కడ సంఘం అంతా కూడా తండ్రి ప్రభా మా కోసానికి నాయన భారంతో ఎంతగానో ప్రార్థిస్తూ వచ్చిరు తండ్రి ప్రభా నువ్వు ప్రార్థన విన్న దేవుడు తండ్రి ప్రార్థనకు జవాబు దయచేసిన దేవుడు కనుక నీకు వందనాలు స్తోత్రములు తండ్రి ప్రభా ఇంకా ఎంతో మంది నాయన దైవ సేవకులు తండ్రి ప్రభా ఎంతో మంది విశ్వాసులు తండ్రి ప్రభా ఎంతో మంది ప్రార్థించినప్పటికీ తండ్రి ప్రభా వారి ప్రార్థనలు విన్న దేవుడు తండ్రి వారి కూడా నాయన కృతజ్ఞత స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటూ వస్తున్నాం తండ్రి ప్రభా నాయన నాకు భర్త కూడా తండ్రి ప్రభా గ్యాస్ ప్రాబ్లం నుంచి నాయన మానసికంగా శారీరకంగా తండ్రి ప్రతి ఒక్క బలహీనత నుంచి విడిపించిన దేవుడు తండ్రి స్వస్థత దయచేసిన దేవుడు కనుక నీకు వందనాలు తండ్రి ప్రభా డ్యూటీ విషయంలో కూడా తండ్రి ప్రభా నేను వెళ్ళన్నా అని తండ్రి ప్రభా డ్యూటీ విషయంలో తండ్రి ఎంతగానో చింతించినప్పటికీ తండ్రి ప్రభా చింతలన్నీ తీసివేసిన ఆయన ఉదయంలో తండ్రి శాంతి సమాధానం నెమ్మదిని దయచేసిన దేవుడు కనుక నీకు వందనాలు తండ్రి డ్యూటీలో కూడా నాయన నువ్వు సహాయం చేసుకుంటూ వచ్చిన దేవుడు కనుక నీకు స్తోత్రములు తండ్రి ప్రభా ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి తండ్రి ప్రభా కృతజ్ఞత స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటూ తండ్రి ప్రభా మాకు చేసిన ప్రతి మేలుకునైనా నీకు ఏమి ఇవ్వగలం తండ్రి ప్రభా మేము ఎన్ని రోజులు తీర్చిన తండ్రి ప్రభా నాయన మేము తీర్చలేని రుణస్తులమని చెప్పుకుంటూ ఈ కొద్ది ప్రార్థన అడిగి బతిమలాడి వేడుకుంటున్నాను మా తండ్రి ఆమేన్. సాయంకాల సమయం ప్రభా ఇటుగా దుర్గన్న ప్రభా అక్క పిల్లలతో కలిసి ప్రభా నేను స్తుతించి నేను గణపరచడానికి మాకు ఇచ్చిన శ్రేష్టమైన సానబట్టలు తెలుస్తున్నాం. ఓ దేవా నీ పాలకు తెలుస్తున్నాం. ముఖ్యంగా దేవా పాపం నుంచి చీకటి నుంచి దేవా అంధకారం నుంచి దేవా మీరు మీద అవసరం విడుదల దయచేసినారు ప్రభా. అంత మాత్రం కాకుండా తండ్రి తన యొక్క ప్రభా సిస్టర్ను పిల్లల్ని కూడా తండ్రి మీరు రక్షించిన ఇక విధానాన్ని బట్టి తీసుకుంటాం తండ్రి నీ కొనాలి. నేను నా ఇంటి వారు యోహాను సేవిస్తామని గొప్ప ఆధిక్యత గొప్ప ధన్యత మీరు దయచేసినారు తండ్రి శుద్ధిస్తుంటాం ప్రభా నీ కొనాలి. దేవా ఇక లోకంలో ఉన్నాం కాబట్టి మానవ శరీరంలో ఉన్నాం కాబట్టి దేవా శరీర బలహీనతను బట్టి దేవా శరీరంలో ప్రభా ఎలాంటి ఏదో పరిస్థితులు వచ్చినా కూడా ప్రభా అన్నిటిపైన ప్రభా మీ దాసుని కూడా విజయాన్ని చేకూర్చి ప్రభా మీరు చూపించిన మహాప్రేమను బట్టి శుద్ధిస్తుంటాం తండ్రి నీ కొనాలి. దేవా ముఖ్యంగా దేవా సాతానుడు అనేక రీతులు దేవా శరీర విధానంలో శరీర రీతిలో దేవా ఏదో రీతిగా శోధించి ప్రభా మీ పైన ఉన్న విశ్వాసం నుంచి తొలగించి దేవా నిత్య నరకానికి నాశనం తీసుకుపోవడానికి అనేక రీతిలో ప్రయత్నం చేస్తాడు. అయినా కూడా ప్రభా వాటిపైన మీరు విజయాన్ని చేకూర్చిన దినాన్ని బట్టి తీసుకుంటున్నాం తండ్రి నీకు అని తెలుస్తున్నాం. అంత మాత్రం కాకుండా ప్రభా ప్రతి విషయంలో దేవా ప్రభా క్షమాపణ హృదయంతో ప్రభా అందరితో దేవా సమాధానం కలిగి దేవా నిన్ను స్తుతించే భాగ్యాన్ని నిన్ను గణపరిచే భాగ్యాన్ని ప్రభా సంఘం కలిసి ప్రభా ఇలాంటి ఆధిక్యత మీరు దయచేసినారు. దాన్ని బట్టి స్తుతిస్తున్నాం తండ్రి నీ కొనాలు సాయం నడిపించండి. రాబోరు తండ్రి ప్రభా బిడ్డను ప్రభా చక్కని ఆరోగ్యంతో తండ్రి వీటిలో ప్రభా అన్ని విషయాలు మీరు గొప్పచేయండి. బిడ్డల పట్ల కూడా తండ్రి మీరు చూపించిన మహాప్రేమను బట్టి చెల్లిస్తున్నాం తండ్రి నీ కొనాలు. ఇంకా దేవా చిన్న కుమారుని యొక్క రక్షణ కొరాన్ని కూడా మీరు గొప్పచేయించండి. మీరు సొంత సమయంలో దేవా మీరు ప్రభు బిడ్డను దర్శించి మీరు మాట్లాడండి తండ్రి నీ కొనాలి. ఇది దేవా సంఘాలుగా కలిసి నర్సాపూర్ విషయంలోను ప్రభా అతనుల విషయంలో సంఘం అందరితో కలిసి ప్రభా నిన్ను స్తుతించి నేను ఘనపరచడానికి నేను కృతజ్ఞత చెల్లించడానికి తండ్రి తనకి ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి తీసుకుంటాం తండ్రి నీ కొనాలి. రాబోతున్న అన్ని విషయాలు గొప్ప చేయించండి ప్రభా. తన పట్ల దేవుడు ఏదైతే గొప్ప కార్యాలు చేసినాడో గొప్ప మేలు చేసినాడో ప్రభా అనేకులతో దేవా ఆ సత్య సువార్తను చాటి చెప్పి ప్రభా అనేకుల దేవా నీ ప్రేమను నీ తండ్రి చూపించవని ఇష్టపరచడం ప్రార్థన చేస్తున్నాం. ఓ తండ్రి నీ కొనాలి. ఇంతగా మీరు చూపించిన మహాప్రేమకై శుద్ధిస్తూ మాకు ఇచ్చిన శ్రేష్టమైన సేవను బట్టని చెల్లిస్తూ యేసుక్రీస్తు సత్యనామములో ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి. జీవంగల తండ్రి పరిశుద్ధమైన తండ్రి వందనాలు ప్రభా. స్తోత్రములు చెల్లించుకుంటూ వస్తుంటున్నాను. అవును ప్రభా కుటుంబ విషయంలో అనేక మార్లు అవును ప్రభా తండ్రి దిక్కుతోచని స్థితిలో అవును ప్రభా తండ్రి కుటుంబ పరిస్థితి ఉన్నప్పుడు అవును ప్రభా తండ్రి మీరు కేవలము చాలిన దేవుడిగా ఉంటూ వచ్చారు. అవును ప్రభా తండ్రి మీ వాక్యము అవును ప్రభా తండ్రి మీ కనికెరము మీ మంచితనము అవును ప్రభా తండ్రి మీ విశ్వాసము అవును ప్రభా తండ్రి మీ విశ్వాస్యత నా కుటుంబం ఎడల అనేక మార్లు అవును ప్రభా తండ్రి మీరు వెల్లడిపరుస్తూ అవును ప్రభా తండ్రి పగలు దేవా ఎండ దెబ్బ తగులుతూ దేవా రాత్రి వెన్నెల దెబ్బ తగులుతూ అవును ప్రభా తండ్రి ఎటు తోచని స్థితిలో అవును ప్రభా కృంగి ఉన్న స్థితిలో నా కుటుంబం ఉన్నప్పుడు అవును ప్రభా తండ్రి కేవలము దేవా తండ్రి ఏసే రక్షకుడా మీ వాక్యం ద్వారా మీ ప్రేమ ద్వారా అవును ప్రభా తండ్రి ఏసే రక్షకుడా దేవా తండ్రి ఏసే మీరు దేవా తండ్రి ఓదారుస్తూ అవును ప్రభా తండ్రి చాలిన దేవుడుగా
అవును ప్రభా తండ్రి యేసయ్యా నడిపించిన దేవుడిగా ఉంటూ వచ్చారు. అందును బట్టి కృతజ్ఞత స్తోత్రములు చెల్లించుకుంటూ వస్తుంటున్నాను. అవును ప్రభా తండ్రి యేసయ్యా రక్షకుడా, ఎందుకు ఈ విధంగా జరిగింది, ఎందుకు ఈ విధంగా అయింది అని దేవా తండ్రి యేసయ్యా రక్షకుడా, మేము గ్రహింపు లేని స్థితిలో మేము ఉన్నప్పుడు, అవును ప్రభా తండ్రి ఎవరు ఓదార్చలేని స్థితిలో మేము ఉన్నప్పుడు, అవును ప్రభా తండ్రి యేసయ్యా కేవలము మీ వాక్యం ద్వారా మీరు మాట్లాడుతూ, అవును ప్రభా తండ్రి నేనే మిమ్మల్ని ఓదార్చువాడనని వాగ్దానం చేసిన దేవుడుగా ఉంటూ వచ్చారు. అందును బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ వస్తుంటున్నాను. అవును ప్రభా తండ్రి కరుణాకర్ విషయంలో కూడా అనేక మార్లు, అవును ప్రభా తండ్రి యేసయ్యా రక్షకుడా, దేవా ఎటు తోచని స్థితిలో, అవును ప్రభా తండ్రి మేము దేవా సతనం దేవా తండ్రి యేసయ్యా రక్షకుడా అతులాకుతులమైతూ, అవును ప్రభా తండ్రి యేసయ్యా ఎలాగూ విని మార్చగలము, అవును ప్రభా తండ్రి ఎలాగూ విని బాగు చేయగలమని, అవును ప్రభా తండ్రి కృంగి ఉండి, అవును ప్రభా తండ్రి యేసయ్యా రక్షకుడా, దేవా తండ్రి యేసయ్యా ఓదార్పు నొందని స్థితిలో, అవును ప్రభా మేము ఉన్నప్పుడు కేవలము, అవును ప్రభా తండ్రి మీ మంచితనం బట్టి, అవును ప్రభా మీ వాక్యంను బట్టి, అవును ప్రభా తండ్రి యేసయ్యా మీరు ఓదార్చిన ఓదార్పును బట్టి మిమ్మల్ని గణపరుస్తూ వస్తుంటున్నాను. అవును ప్రభా తండ్రి యేసయ్యా అంతేకాకుండా మా డాడీ విషయంలో, అవును ప్రభా తన అనారోగ్య విషయంలో, అవును ప్రభా తండ్రి యేసయ్యా దేవా పగలైనను, అవును ప్రభా తండ్రి రాత్రి అయినను, అవును ప్రభా తండ్రి యేసయ్యా సమాధానం లేని స్థితిలో, అవును ప్రభా తండ్రి దేవా తండ్రి యేసయ్యా రక్షకుడా, దేవా తండ్రి యేసయ్యా నెమ్మది లేని స్థితిలో, అవును ప్రభా తండ్రి యేసయ్యా భారం, అవును ప్రభా తండ్రి యేసయ్యా బాధ, అవును ప్రభా వేదన, అవును ప్రభా తండ్రి ఎవరికి దేవా వర్ణింప నా శక్యమైన దేవా ఆ వేదన నుండి మీరు దేవా కనికరించి విడిపిస్తూ, దేవా తండ్రి ప్రేమిస్తూ వచ్చిన విధానమును బట్టి దేవ వందనాలు చెల్లించుకుంటూ వస్తుంటున్నాను. అవును ప్రభా తండ్రి మీ ప్రేమను బట్టి, అవును ప్రభా తండ్రి అనేకుల ప్రార్థనలను బట్టి, అవును ప్రభా తండ్రి యేసయ్యా రక్షకుడు మీ బిడ్డల దేవ ఆదరణను బట్టి దేవా తండ్రి మీకు వందనాలు చెల్లించుకుంటూ వస్తుంటున్నాను. అవును ప్రభా తండ్రి యేసయ్యా మీ వాక్యం ద్వారా దేవ అనేక మార్లు ఆదరించినప్పటికీ, అవును ప్రభా తండ్రి యేసయ్యా రక్షకుడు మీ ప్రేమ ద్వారా దేవా తండ్రి యేసయ్యా మీరు కనపరిచిన ప్రేమను బట్టి, అవును ప్రభా తండ్రి కృపను బట్టి దేవ వందనాలు చెల్లించుకుంటూ వస్తుంటున్నాను. అవును ప్రభా తండ్రి మీ కృపను బట్టి, అవును ప్రభా తండ్రి యేసయ్యా అన్యుడు ఏ విధంగా అయితే దేవా తండ్రి యేసయ్యా రక్షకుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన వాడుగా ఉంటూ వచ్చాడు, అవును ప్రభా తండ్రి మేమైతే అనేక మార్లు కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేని వారంగా ఉంటూ వచ్చాము. అయినప్పటికీ దేవా తండ్రి యేసయ్యా రక్షకుడు మీరు మీ విశ్వాసతను బట్టి, మీ మంచితనాన్ని బట్టి, కనికరిస్తూ వచ్చిన విధానంను బట్టి దేవా వందనాలు చెల్లించుకుంటూ వస్తుంటున్నాను. అవును ప్రభా నా కుటుంబం పట్ల దేవా తండ్రి యేసయ్యా రక్షకుడు మీరు చేసిన మేళ్లను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ గణపరుస్తూ వస్తుంటున్నాను. అవును ప్రభా తండ్రి అనేకుల ప్రార్థనను, అవును ప్రభా తండ్రి అనేకుల దేవ విజ్ఞాపనను బట్టి దేవ మీరు కనికరిస్తూ, అవును ప్రభా తండ్రి మీ మంచితనము, మీ వాత్సల్యత నా ఎడల, నా కుటుంబం ఎడల మీరు కనపరిచి దేవా తండ్రి మీరు దేవా తండ్రి మేలు చేస్తూ వచ్చిన విధానంను బట్టి మిమ్మల్ని గణపరుస్తూ, అవును ప్రభా కృతజ్ఞత స్తోత్రం చెల్లించుకుంటూ ఈ కొద్ది ఆరాధన సమర్పించుకుంటున్నాను నా తండ్రి. ఆమేన్. ప్రార్థన సమయంలో ప్రభా మరి దాసుని జ్ఞాపకం చేసుకుని ప్రభా మరి ఈ దినము కుటుంబం అంతా కూడా ప్రభా మరి కృతజ్ఞత కూడిక మీరు కలిగి ఉంటారు తండ్రి. మరి వారు ఇచ్చినటువంటి ఓ ప్రభా మరి విధానం బట్టి మీకు చెల్లిస్తున్నాం తండ్రి. ఓ ప్రభా మరి వారి జీవితాల్లో ప్రభా మరి కుటుంబం తండ్రి మొట్టమొదటిగా మీరు రక్షించుకునేందుకు మనం చెల్లిస్తున్నాం తండ్రి. మరి ధ్రువయ్య గారిని గతించిన కాలంతో కూడా ప్రభా మరి ఎన్నో శ్రమలు బాధలు దుఃఖంలో ఉన్న ప్రభా మరి ఆయనతో మాట్లాడి ప్రభా మరి దేవా మరి మీరు ముందు చూస్తూ వచ్చినారు ప్రభా, మరి అనుమరణ వెళ్తూ వచ్చినారు, కనికరం చూపుతూ వచ్చినారు, బాగు చేస్తూ వచ్చినారు ప్రభా. అదని బట్టి మీకు అన్నం చెల్లిస్తున్నాం దేవా. మరి మీరు సాక్ష్యంగా అంటే మరి మీరు ఏర్పాటు చేసుకొని దేవా మరి మంచి సాక్ష్యం కలుగుంటకు మీరు దాన్ని మరి భయపడకమని సెలవిచ్చి ధైర్యపరిచి ఓదార్చి దేవా మీ సన్నిధిలో మీరు తిరిగి లేవనెత్తినందుకై మీకే వందనములు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఓ ప్రభు మరి కుటుంబంలో మీరు చేసిన అద్భుత కార్యం బట్టి, ఆశ్చర్యకార్యాలను బట్టి మీకు వందనం చెల్లిస్తాం తండ్రి. ప్రభు మరి మమ్మల్ని అందరినీ ప్రేమించి మా కొరకు ఇచ్చిన సంఘాన్ని బట్టి మనం చెల్లిస్తున్నాం. ప్రేమించిన ప్రభు ప్రార్థించిన బిడ్డలందరినీ బట్టి కూడా మీకు వందనం చెల్లిస్తాం తండ్రి. దాసులను బట్టి కూడా మీకు వందనములు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభు మరి ఏ లోపం లేకుండా ప్రభా మరి క్రీస్తు యేసునందు మీరు స్థిరపరిచి బలపరిచినందుకై, ధైర్యపరిచినందుకై ప్రభా మంచి ఆరోగ్యం స్థితిని బలంను అనుగ్రహించి ప్రభా మరి మీరు ఆశీర్వదించి ఐశ్వర్యం ఇచ్చినందుకై
మీకే వందనములు స్తోత్రం చెల్లిస్తూ మా ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ ప్రార్థించుకుంటున్నాం మా తండ్రి. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, ప్రభువైన క్రీస్తు యేసు నామమున మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం. ఈరోజు మా కనుగొని స్తోత్రాలు, మీకు కృతజ్ఞతాస్తులు చెల్లించాలని మీ పాసదలకు వచ్చింటున్నాం. లోకాస్వాత 17వ అధ్యాయంలో వ్రాయినట్లుగా 10 మంది కుష్ఠరోగుల్లో ఒక సమరేయుడే ప్రభు బిగ్గరగా మిమ్మల్ని స్తుతిస్తూ మహింపరుస్తూ కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ వచ్చారు. తనకు మీరు చూపిన కృప, ప్రభు మరి జీవము, తండ్రి ప్రేమ, స్వస్థత ఇవన్నీ కూడా బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లిస్తూ వచ్చారు. క్రీస్తు యేసు నందు ప్రభు మీరు మాకు 700 అనుభవాల్లో మాకు అనుగ్రహించారు. అందును బట్టి స్తోత్రాలు. తన విదాసుడు దుర్గాన్ని బట్టి స్తోత్రాలు, అక్కడ బట్టి వందనాలు, కుటుంబాన్ని బట్టి స్తోత్రాలు. వారి కుటుంబంలో గత సంవత్సరంలో మీరు చేసిన మేలు, కష్టాలు, బాధలు, వ్యాధులు, తండ్రి శ్రమలు, ప్రభా ఎన్నో ఇబ్బందుల్లో ఉంటూ వచ్చారు. ప్రభా దైవబిడ్డల యొక్క ప్రార్థన అంగీకరించారు. తండ్రి మీరు కేవలం దైవబిడ్డల యొక్క ప్రార్థన, సంఘం యొక్క ప్రార్థన, విశ్వాసుల యొక్క ప్రార్థన, దైవసేవకుల ప్రార్థన అంగీకరించారు. ఇటు హెబ్రోను, అటు నిశ్చితాయ ప్రార్థన, మంది విశ్వాసుల యొక్క ప్రార్థన అంగీకరించి ప్రభు మీ దాసులకి మొట్టమొదటిగా ప్రభు మోషకి ఇచ్చిన ఆరోగ్యం బట్టి స్తోత్రాలు, తన జీవితంలో చేసిన కార్యం బట్టి వందనాలు. తండ్రి మరి ఆ పరిస్థితిని బట్టి ప్రభు రాస్తాడో లేదో అనుకున్నప్పటికీ ప్రభు రాసి ఫస్ట్ క్లాస్లో పాస్ కావడానికి మరి పీజీలో ప్రభు మరి ఫ్రీ సీట్ అనుగ్రహించారు. ఉస్మానియాలో ప్రభు తండ్రి తన బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. దుర్గాన్ని బట్టి స్తోత్రాలు. తండ్రి ఎంతో మానసికంగా బాధపడినప్పటికీ తిరిగి తనకు ఆరోగ్యం ఇచ్చారు. ఇంకా పరిపూర్ణమైన స్వస్థత, పరిపూర్ణమైన విశ్వాసం తన హృదయంలో దయచేయండి, కనికరించండి. ప్రభు తన స్వతహాగా ప్రభు మరి ఉద్యోగాలు వెళ్తుండగా జ్ఞాపకం చేసుకొని అయినా కనికరించండి. ప్రభు ఇలాగా ఈ కుటుంబము ప్రభు మీకు కృతజ్ఞతలు చెల్లించి సంఘంతో ప్రభు సంతోషించి ఆనందించి మీ నామానికి కృతజ్ఞతలు చెల్లించడానికి చూపిన కృపకాయ స్తోత్రాలు. దైవవాక్యం ద్వారా మీ దాసుల ద్వారా మాతో మాట్లాడారు. ప్రభు మీరు చేసిన మేలు ఉపకారం బట్టి స్తోత్రాలు. నరసాపు నుంచి కూడా మీ బిడ్డలు తీసుకొచ్చారు. మీకు ఎంతో వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. మీరు చేసిన మేలు ఉపకారం బట్టి వందనాలు చెల్లిస్తూ మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ కుటుంబాన్ని దీవించి ఆశ్రయించి దీవించవలసి మనవి చేస్తూ కృతజ్ఞతాపూర్వక వందనాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుచున్నాము తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ సహవాసం చేరువచ్చిన మనకు సకల పరిశుద్ధులకు దుర్గైన తన కుటుంబానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడయుండు గాక.